కార్యక్రమానికి స్వాగతం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ తెలుగువాడి గుండెల్లో ఆధ్యాత్మిక భావనలను వెల్లువరింపజేసిన స్వరం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. సంగీత సరస్వతి వారికి ప్రసాదించిన వరమది. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, సుప్రభాతం, విష్ణు సహస్రనామం, అన్నమాచార్య కీర్తనల లాంటి ఎన్నో గానామృతాలతో భరత జాతిపై భక్తి పవనాలను దీయించిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి నేడు. ఆమె మన నుంచి దూరమైన ఆమె గళం అజరామరం, అలౌకికం. వారి జయంతి సందర్భంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి స్వరాల ద్వారా స్వర నీరాజనం సమర్పించడానికి మనతో పాటు కొందరు గాయని గాయకులున్నారు. ఈరోజు వారి పరిచయం చేసుకుని వారి స్వరాల ద్వారా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి స్వర నీరాజనాలను అర్పిద్దాం. శ్రీకృష్ణ గారు, హలో అండి. నమస్తే. నమస్తే, బాగున్నారా? ప్రణవి, నేను ఎప్పుడు గుడ్ స్మైల్ తో ఆల్వేస్ చక్కగా ఉంటాం. ఎనీహౌ, హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. హౌ ఆర్ యూ? యా ఫైన్, థ్యాంక్ యూ. అంజనా, సౌమ్య, సో ఈరోజు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా కలిసినందుకు మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మీ చక్కటి తీపి స్వరాన్ని మాకు కొంచెం అలా వినిపించారనుకున్న పాట ద్వారా. తప్పకుండా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజ గోవిందం పల్లవితో ఈనాటి మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దుఃఖం కరణే నహి నహి రక్షతే దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మీ పాటలో చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మనతోటే ఉన్నట్టు అనిపిస్తుంది. కార్యక్రమం తప్పకుండా అసలు మన దగ్గరే ఉన్నట్లు మన ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అవుతుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మీరు ఇప్పుడు చక్కగా అప్కమింగ్ సింగర్సే కాదు, చక్కగా మంచి మంచి సక్సెస్ఫుల్ పాటలు కూడా పాడేస్తున్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొంతును ఎప్పుడు వినడం జరిగింది? ఏ పాట విన్నారు? నా చిన్నప్పుడు నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. జస్ట్ ఒక 7-8 months ఆడుతూ పాడుతూ వెళ్ళాను. కేవలం అన్నమాచార్య కీర్తనలు, అవి కూడా పాడిన సుబ్బలక్ష్మి గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన కీర్తనలు నేర్చుకుని నాకు ఈ రోజుకి ఆ బేసిక్స్ నాకు అలా గుర్తుండిపోయాయి. సో ఈ రోజు నేను పాడుతున్నానంటే దాని ముఖ్య కారణం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి అన్నమాచార్య కీర్తన. ప్రణవి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఎప్పుడు విన్నావు ఫస్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిస్? ఏ సాంగ్ తో ఇన్స్పైర్ అయ్యావు? యాక్చువల్లీ రోజు మా ఇంట్లో పాటలు నడుస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు అంత వినేదాన్ని కాదు పాటలు. నేను ఫస్ట్ ఇష్టంగా విన్న పాట మాత్రం ఆవిడ విష్ణు సహస్రనామం. మామూలుగా పాట పాడితే ఏదో మ్యూజిక్ ఏదో వస్తూ ఉంటుంది, ఏదో ఒకే స్వరంలో ఒక మంత్రం లాగా, అది బాగా వినేదన్నట. హోల్ వరల్డ్ లో ఇప్పటికీ ప్లే అవుతున్నది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామాలు. వాట్ ఆర్ యూ ఇండియన్స్ అంటే వీ హ్యావ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఐకాన్ ఆవిడ, మన ఇండియాని, హోల్ ఇండియాని రిప్రజెంట్ చేసే మహత్తరమైన మ్యూజిషియన్. అంజనా, సౌమ్య, మీరు చెప్పండి. చిన్నప్పటి నుంచి రోజు పొద్దున్న స్టార్ట్ చేయాలంటే డే విష్ణు సహస్రనామం, సుప్రభాతం తోటి ఏ ఇంట్లో అన్నా స్టార్ట్ అవుతుంది. అది ఒక ఆ వాయిస్ లో ఆ డివైన్నెస్ వల్ల కూల్ గా స్టార్ట్ అవుతుంది డే అన్నది. నేను ఫస్ట్ ఆవిడ పాట విన్నది ఏంటంటే శ్రీమన్నారాయణ విన్నాను పాట. ఫస్ట్ సంగీతం నేను నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి, 5th క్లాస్ నుంచి.
మా గురువు గారు పెద్దాడు సూర్యకుమారి గారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం ఇలా అన్నమాచార్య కీర్తన కాంపిటీషన్ ఉంది, ఇక్కడ హైదరాబాద్ లో కండక్ట్ చేశారు, సో ఎవరైనా అన్నమాచార్య కీర్తన నేర్పించండి మేడం అంటే క్యాసెట్ ఇచ్చారు నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి. శ్రీమన్నారాయణ కొన్ని సెలెక్ట్ చేసి కీర్తనలు ఇచ్చారనమాట. సో ఫస్ట్ అది పెట్టుకుని వినగానే ఇంకా చిన్నప్పటి నుంచి అమ్మ ఆవిడ వాయిస్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ పాట ఎక్కడ చూసినా కాన్ఫిడెంట్ గా నా గొంతు నాదే అన్నట్టుగా ఉంటుంది కదా. సో ఆ గమ్మకాల దగ్గర నుంచి ప్రతిదీ ఆవిడకే సొంతం. సో మీరేమంటారు, ఆ వాయిస్ లో మీరు బాగా నచ్చి ఇన్స్పైర్ చేసినవి అంశాలేంటి? చెప్పిన కారణ జన్మురాలు ఆవిడంతే. వాళ్ళ మదర్ వీణ వాయిస్తారు బాగా. సో కాన్సర్ట్ కి అంటే ఈవిడ చక్కగా మట్టితో అంటే ఏజ్ ఆఫ్ 8 or 7 ఈవిడ మట్టితో ఇంట్లో ఆడుకుంటూ అలా ఆడుకుంటుంటే అలా చేతులు కడిగించేసేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మదర్ కాన్సర్ట్ జరుగుతున్న ప్లేస్ కి తీసుకువెళ్లేవారంట. సరే అలా చిట్టుకుంటూ అట్లాగే వెళ్ళిపోయి ఆ 2 పాటలు పాడంటే అలా కూర్చొని పాడేసేవారంట ఆవిడ తెలియని వయసులోనే. సో అంతే, అది ఏంటంటే భగవత్ ప్రసాదం. ఆవిడ ఒక సంగీత సరస్వతి, మనం దేవుళ్ళని చూడలేం. సో ఆవిడ మనకి సంగీత సరస్వతి అంతే. ఎలా అంటే ఒక లైఫ్ లో ఏదైనా సాధించాలి, లేకపోతే అఫ్కోర్స్ అవన్నీ ఆవిడకి రాసి పెట్టేసి ఉన్నాయి. ఒక భారత రత్నగా మనం ఆవిడ చూస్తున్నాము. ఒక మంచి సంగీత విద్వాంసాలు కూడా మనం చూసాం. ఎలా అంటే ఆవిడ డెడికేషన్, పాట పాడే విధానంలో దైవత్వం కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆవిడ మా భగవంతుడు ఎదురుకుండా సాక్షాత్కరిస్తాడు ఆవిడ పాడుతుంటే. సో అది మనం గ్రహించాలి. ఒక ఆవిడ పాడుతుంటే ఎంతో మంది ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అది మనం గ్రహించి ఆవిడ దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆవిడ గమకాలు వేస్తుంటే వీణ మీద స్పృతం ఎలా పడుతుంది, అది ఆవిడ గొంతులోంచి అది వచ్చేస్తుంటుంది. వీణ నాదస్వరంలో పలికే గమకాలన్నీ కూడా అసలు పంచదశ గమకాలు అంటారు, అవన్నీ ఆవిడ గొంతులో చక్కగా వచ్చేస్తుంటుంది. మీరు ఎప్పుడైనా ఆవిడ గమకాలను విని నేర్చుకోవడం అలాంటిది ఏమన్నా జరిగిందా? బాగా జరిగిందండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్నమాచార్య కీర్తన కాంపిటీషన్స్ ప్రతి ఏడు నిర్వహిస్తారు. సో అట్లా నేను ఫస్ట్ నేర్చుకున్న కీర్తన సుబ్బలక్ష్మి గారిదే, విష్ణు సహస్రనామం. నేను ఆవిడ దగ్గర అలా నేర్చుకుని మొత్తం చదివేశాను. బట్ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. చిన్నప్పుడే అలా స్టార్ట్ అయింది. సో అంటే విష్ణు సహస్రనామం చేయమని అడగడానికి వచ్చాక వస్తే ఆవిడ అన్నట్ట, నేను అలా చేయనండి, నేను కొంచెం టైం తీసుకుని చేస్తాను, వెంటనే కంగారు పెట్టద్దు అని. సరే అన్నట్ట. ఆవిడ వేద పండితుల్ని ఇంటికి పిలిపించుకొని రోజు విశ్వాసం రోజు పాడేవాట. వాళ్ళు చెప్పింది ఎలా చెప్తారు, ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఎక్కడ ఎలా ఉండాలి, అవన్నీ నేర్చుకున్నట్ట. అలా 6-8 నెలలు నేర్చుకున్న తర్వాత కరెక్ట్ గా పాడుతున్నావు, వెళ్ళి రికార్డింగ్ చేసుకో అన్న తర్వాతే ఆవిడ విశ్వాసనామం చేసినట్ట. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తస్తోత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాపం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అధికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే తదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. శక్తి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.